హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి కదా. సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. నేను వీడియో చేసి అయితే చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్. కొన్ని కారణాల వల్ల అయితే నాకు చదువుకోవడానికి కూడా టైం ఉండటం లేదు. సో అందుకే వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మొన్న మనకి ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్లో అన్ని పేపర్స్ కూడా రిఫర్ చేసి అథమెటిక్ అండ్ జనరల్ అవేర్నెస్ నుండి ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయో అని ఆల్రెడీ కీ వచ్చిన తర్వాత ఒక వీడియో అయితే చేశాను. సో ఆ టాపిక్స్ అనేవి ఈ వీడియోలో కూడా ఒకసారి చూద్దాం. ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది డిస్కస్ చేసుకుందాం. సో మనం చదువుకుంటున్నప్పుడు ఏంటంటే ఆ స్కోరు ఏ టాపిక్ నుండి అయితే వస్తుందో వాటికి ప్రియారిటీ ఇచ్చి ఫస్ట్ మనం చదువుకోవడం వల్ల మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే మనకి లాస్ట్ ఇయర్ జరిగిన ఏఎల్పి, ఆర్పిఎఫ్, ఎస్ఏ ఇలా ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా మ్యాక్సిమం ఒకే ప్యాటర్న్ అనేది చాలా వరకు అనేది క్వశ్చన్స్, అలాగే క్వశ్చన్స్ ఇచ్చే ప్యాటర్న్ అనేది ఒకేలాగా అయితే మ్యాక్సిమం అనేది రావడం జరిగింది. సో మనం ఈ ఆర్పిఎఫ్ ఎస్ఏ పేపర్స్ అనేవి ప్రిపేర్ అవ్వడం వల్ల కూడా మనకి ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎంతో కొంత యూజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఇప్పుడైతే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మొత్తం అప్పుడు కీ వచ్చిన కొత్తలో మొత్తం టాపిక్స్ అన్నీ రెఫర్ చేసి ఏ షిఫ్ట్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో ఏ టాపిక్ నుండి అనేది కూడా నేను పీడిఎఫ్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. కొంతమందికి అయితే తెలుసు. నెంబర్ సిస్టమ్, హోల్ నెంబర్స్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ అథమెటిక్ ఆపరేషన్స్. సో ఈ టాపిక్స్ నుండి అయితే మనకి 11 to 10 క్వశ్చన్స్ అనేవి ప్రతి పేపర్లో కూడా రావడం జరిగింది అనమాట. తర్వాత పర్సంటేజెస్ టాపిక్ నుండి, అలాగే రేషియో అండ్ ప్రొపోర్షన్ నుండి. సో ఇవైతే నేను షిఫ్ట్ల వారీగా అయితే ఏ షిఫ్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఏ టాపిక్ నుండి వచ్చినాయో అనేది వేసాను. సో టోటల్గా కూడా మొత్తం అన్ని పేపర్స్లో యావరేజ్గా ఎన్ని వచ్చినాయి అనేది కూడా నేను పీడిఎఫ్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో డైరెక్ట్గా అవి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, ఇది ఫస్ట్ టాపిక్ చెప్పుకున్నాం కదా, నంబర్ సిస్టమ్, హోల్ నెంబర్స్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్. సో వీటి నుండి అయితే మనకి 10 to 12 క్వశ్చన్స్ అనేవి అయితే అథమెటిక్ నుండి రావడం జరిగింది. అలాగే పర్సంటేజెస్ టాపిక్ నుండి 2 to 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది ప్రతి పేపర్లో కూడా. అలాగే రేషియో అండ్ ప్రొపోర్షన్ నుండి 2 to 3 క్వశ్చన్స్, యావరేజెస్ నుండి 3 to 5 క్వశ్చన్స్, అలాగే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి 2 to 3 క్వశ్చన్స్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ నుండి 3 to 5 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఎక్కువ క్వశ్చన్స్ అయితే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుండి, అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ నుండి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, డిస్కౌంట్ నుండి అయితే 2 to 3 క్వశ్చన్స్, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి అయితే 1 క్వశ్చన్, మెన్సురేషన్ నుండి 2 to 4 క్వశ్చన్స్, అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ నుండి 4 క్వశ్చన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుండి అయితే 1 to 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో వీటిలో ఎక్కువ ఏ టాపిక్ అయితే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వచ్చాయో సో ఫస్ట్ అయితే అవి మీరు రివిజన్ చేయడానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే ప్రాబబిలిటీ నుండి కూడా ఒక్కొక్క పేపర్లో 1 or 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్, గమనించండి. సో అలాగే జనరల్ అవేర్నెస్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. మనకి కరెంట్ అఫైర్స్ నుండి అయితే 11 to 15 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. మొత్తం 2024 ఇయర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ నుండి అయితే 6 to 8 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. అలాగే జనరల్ పాలిటీ నుండి, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈ టాపిక్ నుండి అయితే మనకి 6 to 8 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఇంక ఇండియన్ జోగ్రఫీ నుండి 4 to 6 క్వశ్చన్స్, అలాగే ఇండియన్ ఎకానమీ నుండి 5 to 6 క్వశ్చన్స్, అలాగే జనరల్ సైన్స్ నుండి 6 to 7 క్వశ్చన్స్, అలాగే ఆర్ట్ అండ్ కల్చర్ నుండి 2 to 3 క్వశ్చన్స్. మనకి ఫేమస్ రైటర్స్ రాసిన బుక్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటి నుండి అయితే మనకి 1 to 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ నుండి అయితే 2 to 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇవి మీరు గమనించి సో ఎక్కువ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుండి అయితే వచ్చినాయో ఆ టాపిక్స్ అనేది ముందు రివిజన్ చేసుకోండి. మనం ఎంత రివిజన్ చేస్తే తక్కువ సబ్జెక్ట్ చదివినా కానీ అది నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల మనం దాని నుండి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. కొత్త టాపిక్స్ అనేవి మ్యాక్సిమం చదవకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా మీరు ముందు చదివేసిన టాపిక్స్ అనేవి ఎక్కువ టైమ్స్, ఇప్పుడు ఎగ్జామ్కి మనకి ఇంకా 1 month కూడా టైం లేదు. సో అప్పటి వరకు కూడా రివిజన్ చేస్తూ ఉండండి.
ఇంకా అర్థమెటిక్ అయితే చేసిన మోడలే మళ్ళీ మళ్ళీ అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అలా చేయడం వల్ల మనం ప్రాబ్లమ్స్ని ఫాస్ట్గా చేయగలుగుతాం. చూడండి, మొన్న ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్లో అంటే కాలిక్యులేషన్ పార్ట్ అనేది ఎక్కువ ఉండేలా ఇచ్చారు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే కాలిక్యులేషన్ అనేది ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. నేను కూడా మధ్య మధ్యలో ఇంపార్టెంట్ టాపిక్స్ అలాగే ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అనేది వీడియో అయితే చేస్తాను. సో మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ అనేవి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతాను.